ఆ సీరియల్స్ చూడటము అనేది కొంచెం నాకు చాలా భయం కలిగించే విషయం అనిపించేది. ఎప్పుడన్నా ఒకటి రెండు సన్నివేశాలు ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక దగ్గర చూశాను. ఆ అమ్మాయి ఒక రూమ్ లోకి ఆ, ప్రవేశించగానే కిందంతా కిరోసిన్ పోసి మంట పెట్టేస్తారు ఆ అమ్మాయికి. అట్లా చూసేసరికి నాకు చాలా భయం వేసింది. అయితే ఈ మధ్య సాయంత్రం పూట అమ్మకి సీరియల్స్ చూడటం ఇష్టము. అదే టైంలో నేను వంటగదిలో ఏదో ఒకటి ఆ, చేసే క్రమంలో ఆటోమేటిక్ గా నేను కూడా ఆ టైంలో వచ్చే సీరియల్ ని ఆ, ఇష్టం ఉందో ఇష్టం లేకో గమనించడం అనేది వినటం అనేది అలవాటుగా మారి అట్లా ఒక రెండు మూడు సీరియల్స్ ఏంటి అనేది నాకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు అడిగిన తర్వాత సరే కొంచెం అనుభవం వచ్చింది కదా అని చెప్పి ఆ, దీన్ని నేను తీసుకోవటం జరిగింది. ఆ, అయితే ఆ, ఇప్పుడు ఒక మిత్రురాలు చెప్పారు నేను టీవీ సీరియల్స్ దాంట్లో పనిచేశాము అని. ఆ, నా తర్వాత ప్రశ్నలు సమాధానాలకి నేనేం చెప్పలేను కానీ ఆ, మిత్రురాలు ఇంకా తను చేసినటువంటి ఫీల్డ్ లో తన అనుభవాలు చెప్తే బాగుంటది అని చెప్పి నా ఉద్దేశము. ఆ, అయితే ఆ ఒకటి సీరియల్ ఒకటి వస్తా ఉంటది టీవీలో. ఆ వచ్చే క్రమంలో ఒక ఆమె సీరియల్ చూస్తా ఉంటది. చూస్తూ చూస్తూ సడన్ గా స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె ఆ ఆ సీరియల్లో ఉన్న ఆమె ఏడుస్తూ ఉంటది అనమాట. ఈమె ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తుంది. ఏమని? మా ఏడవబాక, దొంగముండా కొడుకులు నిన్నందరు కలిసి ఏడిపిస్తా ఉన్నారు. నీ అత్తమ్ముండ జావా, నీ మొగుడు జావా, వీళ్ళందరూ నిన్ను ఇంత బాధ పెడుతున్నారు. నా కొడుకు తరుక్కుపోతుందమ్మా. అసలు ఆడదై పుట్టడం అనేది ఎంత కష్టమో తెలుసా? ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం లేదు కదా. అయినా భరించాలమ్మా మనం. ఇది ఏడవబాకమ్మా, ఏడవబాకమ్మా అని ఆ క్యారెక్టర్ ని బతిలాడుతా ఉంది. రెండో ఉదాహరణ. ఒక భర్త ఒక తన భార్యని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం అడుగుతాడంటే ఆ సార్, నా భార్య చాలా కాలం నుంచి ఆ అట్లా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది. సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు, నిద్రపోవటం లేదు, పలకరిస్తే పలకటం లేదు, ఇనాక్టివ్ అయిపోయింది బాగా. నాకు ఎందుకో భయం వేస్తా ఉంది. ఆమె ఎందుకు అని అడిగితే ఆమె అసలు ఏ సమాధానం మాకు చెప్పటం లేదు. మేమందరం ప్రయత్నించి చూసాం కానీ మా ప్రయత్నం ఏది కూడా ఆ, కొనసాగలేదు. తన నుంచి సమాధానం రాలేదు. అందుకని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే దీనికి ఏంటో కారణం తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి సార్, నా భార్యను మీరు రక్షించాలి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు డాక్టర్ అంటారు, అవునా, ఆ, ఎంతకాలం నుంచి ఇట్లా జరుగుతా ఉంది? ఆమె ఇట్లా ఎప్పటి నుంచి ప్రవర్తిస్తుంది అని అడుగుతారు. అడిగితే ఆ సరిగ్గా గుర్తు రావట్లేదు సార్ అనగానే డాక్టర్ అంటారు, జనవరి నుంచి అనుకుంటా అని అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. సార్, జనవరి నుంచి అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? ఆ, నిజంగా జనవరికి అటు ఇటుగాని ఇట్లా ఏమైనా ఇనాక్టివ్ అయిపోయింది అని చెప్తారు. సరేను, అయితే ఏమైనా ఇన్పేషెంట్ గా చేర్చి ఒక్కరోజు ఆ రేపు రండి మీరు, ఉమ్, నేను ఈ లోపు ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్తారు. సరే నేను చెప్పి భర్త ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వస్తాడు. మరుసటి రోజు భర్త వచ్చేసరికి ఆమె అంత పూర్వం ఎట్లా ఉందో అట్లానే యాక్టివ్ గా ఉంటది, మాట్లాడుతూ ఉంటది, చలాకీగా తిరుగుతూ ఉంటది. ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న అంత అట్లా ఉన్న మనిషి ఇంతలోకి ఈయన ఎట్లా ఏం చేశాడు, ఇంత యాక్టివ్ గా తయారైంది అని చెప్పి డాక్టర్ని పక్కకు తీసుకెళ్ళి, సార్ ఏం చేశారు సార్, ఎట్లా నా భార్య ఇంత మంచిగా తయారైంది చెప్పండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, నేను ఒక సీరియల్ రైటర్ని, సీరియల్ రాస్తూ ఉండేవాడిని. అయితే నాకు ఆ, ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల నేను ఆ సీరియల్ని జనంలో ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇటువంటి పేషెంట్స్ నాకు చాలా మంది తగిలారు. నేనేం చేయలేదయ్యా, నేను నీ భార్యకి ఆ సీరియల్ ఆగిపోయిన తర్వాత తర్వాత కథను మాత్రమే నేను చెప్పాను, అంతకంటే నేను ఏం చెప్పలేదు అని చెప్పి ఆ భర్తతోటి చెప్తాడు. అయితే సీరియల్ ప్రభావం అనేది
ఎంతవరకు సమాజంలో పనిచేస్తుంది అనేది ఈ రెండు ఉదాహరణలు చెప్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మళ్ళా దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అయితే సీరియల్స్ లో ఏం చూపిస్తున్నారు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఒకసారి నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. ఆ, ఏం చెప్తారు అని అంటే స్త్రీలకి ఆ, చాలా సౌందర్యం మీద పిచ్చి ఉంటది. ఇంకా వాళ్ళు షాపుకి వెళ్ళారంటే ఒక రోజంతా అదే మనకు ఆ రకరకాల రంగులు, రకరకాల డిజైన్లు, ఎన్ని చీరలు కొన్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి అనేటువంటి పిచ్చి ఉంటది. ఆ పిచ్చిని సీరియల్స్ లో చూపెడతారు. అంటే రకరకాలు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో కనీసం ఒక రెండు మూడు చీరలు మారిస్తే మళ్ళా రేపు ఇంకో రెండు మూడు చీరలు మారిస్తే అట్లా ప్రతి ఎపిసోడ్ కి కొన్ని డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. ఆ మార్పుని ఈ ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఈ రోజు ఆమె ఏం వస్త్రధారణ వేసుకొని ఉంటది, మ్యాచింగ్ ఏం వేసుకొని ఉంటది, బ్లౌజ్ ఎట్లా కుట్టించుకొని ఉంటది, ఈ ఈ ఆతృత యాంగ్షియస్ అనేది ఆ శ్రోతల్లో ఉంటది అనమాట. ఒక ఆ, బట్టల సంగతే కాకుండా దానికి సంబంధించిన నగలు కూడా, ఆ నగలు కూడా ఏ డ్రెస్ కి సరిపోయే నగలు ఆ రోజు ప్రతిరోజు నగలు మారుస్తారు. ఆ నగలు చూడటానికి కూడా సీరియల్స్ చూసే మహిళలు చాలా మంది ఉన్నారు. ఎటువంటి వేసుకుంటారు, మనం కూడా దాన్ని అనుకరించవచ్చా, మనం కూడా కొనుక్కోవచ్చా, ఇట్లా ఈ రెండిటికి తోడు ఆ, కేశాలంకరణ అంటే జుట్టుని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ డ్రెస్ కి ఏ డిజైన్ కి ఎట్లా వేసుకోవాలి, ముఖ్యంగా వీటిని గమనించడానికి ఆ వీటిని చూసి ఆనందించడానికి ఆ చాలా వరకు సీరియల్స్ చూస్తారు. కథ ఎత్తు అయితే వీటిని అప్డేట్ గా ఎట్లా వీళ్ళు ఫాలో అవుతున్నారు, మనం కూడా ఇట్లా ఫాలో అయితే మనకు కూడా బాగుంటది కదా, మన ఫోకస్ ఉంటది, మనకి అందరి దృష్టి మన మీద పడుతుంది అనేటువంటి ఆ అభిప్రాయం అందరికీ ఉంది. దాన్ని ఫాలో అవుతా ఉంటాం. అయితే ఇవన్నీ చూసే క్రమంలో సామాన్య స్త్రీలకి ఆ, ఇవన్నీ ఆ, వేసుకునేది కానీ లేకపోతే దాన్ని అన్నిటిని పొందేది కానీ ఉండదు. అప్పుడు సామాన్య స్త్రీకి ఏమనిపిస్తుంది అంటే, చూడు వాళ్ళు ఎంత మంచిగా బట్టలు వేసుకుంటున్నారు, ఎంత మంచి నగలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు రకరకాల హెయిర్ స్టైల్స్, వాళ్ళు ఎంత అందంగా ఎంత లిప్స్టిక్ వేసుకుంటున్నారు, ఇవన్నీ మనం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఇట్లా మన జీవితాలు వాళ్ళ జీవితాలు అంత అద్భుతంగా ఉన్నాయి, మన జీవితాలు ఎందుకు ఇంత తప్పగా ఉన్నాయి, మనం ఎందుకు అవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నింట భావానికి మాత్రం వీళ్ళు నెట్టబడుతున్నారు. ఇకపోతే కథకొస్తే కథలో కంటెంట్ ఎట్లా ఉంటది, ఎటువంటి కథను తీసుకుంటారు, ఆ కథలో మనకి ఆ ఆ, ఏం చెప్తారు, ఏం చెప్తారు అని అంటే మనందరికీ తెలుసు. ఆ కథ ఏమి అందులో ఏది ఉండదు. కాకపోతే ఏదో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని దాని చుట్టూ తిప్పుతూ అటు అటు పరిగెత్తుతాడు, ఇటు పరిగెత్తుతాడు, ఈ వారం ఇది అనుకుంటే ఆ వారం అది ఏదో ఒకటి కథను నడుపుతా ఉంటాడు. అయితే ఈ కథలో ఎక్కువగా సీరియల్స్ లో ఎక్కువగా ఫోకస్ చేసే విషయాలు ఏంటంటే అత్తను ఎట్లా వదిలించుకోవాలి, భార్యాభర్త తప్ప మిగిలిన వాళ్ళు ఉండటం మనకి ఇష్టం ఉండదు. కోడలికి అక్రమ సంబంధం అంటగట్టి కోడల్ని ధరిస్తే నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తే ఇంకొంచెం కట్నం వస్తుంది కదా, కోడల్ని ఎట్లా ధరియాలి, మళ్ళా డబ్బులున్న కోడల్ని ఎట్లా సంపాదించాలి, అక్రమ సంబంధాలు ఎట్లా పెట్టుకోవచ్చు, ఈ రకరకాల మార్గాలు మనకి సీరియల్స్ లో చూపిస్తున్నారు. పగ, ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలి, ఏ రకమైనటువంటి అంశాలని ఉపయోగించి పగలు ప్రతీకారాలు తీర్చుకోవచ్చు, హింస, కుట్ర ఎట్లా పన్నాలి, ఎట్లా హింసించాలి ఎదుటి మనిషిని మాటలతోట చేతులతోట అనేది కూడా చూపిస్తున్నారు బాగా. ఎదుటి మనిషిని ఇష్టం లేకపోతే అయిష్టత ఎట్లా ప్రదర్శించాలి, ఎంత ఆ, గాఢంగా అయిష్టతని ప్రకటించాలి. ఇకపోతే పితృ స్వభావజాలం, పితృ స్వభావజాలం అనేది తెలియకుండానే ఆ, పొరల పొరలుగా ప్రతి అంశంలో చూపిస్తానే ఉంటారు, మర్చిపోకుండా గుర్తు చేస్తూనే ఉంటారు. ఇంకా హింసాత్మక దృశ్యాలు, ఉదాహరణకి ఇందాక చెప్పినటువంటి కిరోసిన్ పోసి చంపటమా, లేకపోతే ఏమన్నా కరెంట్ షాక్ ఇచ్చి ఇష్టం లేని వాళ్ళని చంపటమా, లేకపోతే బాధ పెట్టడమా, ఇటువంటివి. తర్వాత మూఢనమ్మకాలు, ఇంకా మూఢనమ్మకాలను గురించి చెప్పాలి అని అంటే
ఎప్పుడో మనం అందరం మర్చిపోయాం చాలా వరకు. అయినా కూడా ఈ 100 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మూఢనమ్మకాలను కూడా అప్డేట్ చేసి ఇప్పుడు ఆ, చూపిస్తా ఉన్నారు. అంటే మన స్థాయిని ఎక్కడికి దిగజార్చుతున్నారు అనేది మనకి అర్థమవుతా ఉంది. తర్వాత కుటుంబ సంబంధాలు జడగొట్టడం, లేచిన దగ్గర నుంచి అత్తకి కోడలికి తగాదా, అత్తకి ఆడబిడ్డలకి తగాదా, లేకపోతే భర్తకి భార్యకి తగాదా, ఈ తగాదాలు అనేవి ఆ, సృష్టించి కుటుంబ సభ్యుల మధ్య ఎట్లా డీవియేషన్స్ అనేవి వస్తున్నాయి, ఎట్లా రావాలి అనేది కూడా చూపిస్తున్నారు. తర్వాత అభ్యంతరకరమైనటువంటి దృశ్యాలు, ఆ ఆ ఆ పగా ప్రతీకారాలు చూపించేటప్పుడు అలా హింసాత్మకంగా అమ్మో అని మనకి గుండె జల్లు అనిపించేటట్టు ఆ అంత వాగ్దాటి కానీ లేకపోతే ఆ భావావేశాలు కానీ చూపిస్తున్నారు. దాని తర్వాత ఆడదానికి ఆడదే శత్రువు, మగవాళ్ళు ఏమీ చేయటం లేదు, అసలు ఆడవాళ్ళ వల్లే అసలు ఈ కుటుంబాలన్నీ చెడిపోతున్నాయి. కాబట్టి ఆడది చాలా ఘోరమైనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం ఉంటది, ఆడదాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. తర్వాత కుటుంబాన్ని విడగొట్టేది కూడా ఆడదు, తగాదలు పెట్టేది ఆడదే అని అని కాన్సెప్ట్ కూడా బాగా చూపిస్తారు. తర్వాత ఆ ఎక్కువ సీరియల్స్ అంతా కూడా మధ్య తరగతి ఆ పై తరగతి, బిలో యావరేజ్ అనేది లేదు. ఎక్కువ విలాసవంతమైన జీవితాలు. ఉమ్, ఎంత అంటే లేస్తే కాలు బయట పెడితే కారులో తిరిగేది, 5 స్టార్ హోటల్స్కి వెళ్ళేది, లేకపోతే పిక్నిక్స్కి వెళ్ళేది, లేకపోతే కూల్ డ్రింకులు తాగేది, ఇవంతా విలాసవంతమైన జీవితాన్ని మన కళ్ళ ముందు పరుస్తున్నారనమాట. శ్రమకు విలువ లేదు. శ్రమ చేసే వాళ్ళ జీవితాలని సీరియల్స్ లో చూపరు. అసలు వాళ్ళని ఒక మనిషిగానే గుర్తించే పరిస్థితి లేదన్నమాట. ఇంకపోతే ఇంకా కొన్ని పాత్రలు అయితే ఇంకా ఏడవడానికే ఈ పాత్రలను ప్రవేశపెట్టారు. వాళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు, మిగిలిన వాళ్ళు వాళ్ళ మీద పగలు తీర్చుకోవటం లేకపోతే డామినేట్ చేయటం, ఇట్లా ఈ కంటెంట్ అనేది ఇట్లా సాగుతూ ఉందన్నమాట. అయితే మీకు ఇందాక చెప్పినట్టుగా నేను కొన్ని సీరియల్స్ ఇక్కడ ప్రస్తావించదలిచాను. దాంట్లో మొదటిది వంటలక్క. ఈ వంటలక్క అనేది ఎన్ని ఎపిసోడ్లో దాదాపు 3 సంవత్సరాలు పైనే నడిచింది. ఈ వంటలక్కలో స్త్రీ పాత్రని తీసుకొని ఆమె పడ్డ కష్టాలన్నీ చూపిస్తూనే ఆ అంటే ఒక పురుషుడి కోసం ఇద్దరు స్త్రీలు తన్నుకుంటా ఉంటారు. ఈ ఇద్దరు స్త్రీలు తన్నుకునేటప్పుడు ఈ మగ క్యారెక్టర్ ని ఎట్లా పెడతాడు అంటే చాలా ఆ అమాయకంగా, లేకపోతే చెప్తే అది నమ్మినట్టుగా అట్లా పెట్టి అసలు అందులో కథ ఏమీ లేదు. కథ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒకటి చేసి ఒక ఎపిసోడ్ ని, రోజుకి ఒక ఎపిసోడ్ లో హాఫ్ 1 అవర్ ఇస్తాడు. హాఫ్ 1 అవర్ లో మొత్తము ఒక 10 12 నిమిషాలు, ఇంకా తక్కువే, ఆ కథ మాత్రం ముందుకు పోదు. ఆ, మా మా పాప బెంగళూరులో వర్క్ చేస్తుంటది. ఎప్పుడన్నా మేము ఇట్లా సాయంత్రం పూట సీరియల్ చూసేటప్పుడు ఇంకా ఇక్కడే ఉందా ఈ సీరియల్, నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఇదే అంటే, నువ్వు ఇంకో సంవత్సరం వచ్చిన తర్వాత కూడా అదే ఉంటది అబ్బా, ఏం దిగులు పడక, ఏమి మారదు. అది మారుతున్నట్టు నటిస్తారు వాళ్ళు డబ్బుల కోసం అంతే చెప్తే, అవి ఏమి ఎపిసోడ్లు ఏం ముందుకు పోవు, కథ ఏం ముందుకు పోదు, అదే కథ, ఇబ్బంది ఏం పడమాక అని చెప్పి నవ్వుకుంటుంటాం అనమాట. అట్లా మొనాటమీగా తీసుకుపోతా ఉంటాడు. తర్వాత ఇంకొకటి వచ్చి గుప్పెడంత మనసు. గుప్పెడంత మనసులో ఆ, ఒక అమ్మాయి క్యారెక్టర్ ని మంచిగా చూపించాడు. అంటే తను చాలా స్ట్రగుల్ పడుతూ డౌన్ టు ఎర్త్ పెరిగి ఒక బాగా ఉన్నటువంటి ఒక అబ్బాయి తోటి పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు అంతా చూపెడతాడు. తర్వాత ఇద్దరు ఆ కలుస్తారు. కలిసిన తర్వాత కథను ఏం చేయాలి వాడికి అర్థం కాదు. అతను ఏం చేస్తాడు, వాళ్ళ వాళ్ళ నాన్నను కొన్ని రోజులు విలన్ గా చూపెడతాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక పెద్దమ్మని విలన్ గా చూపెడతాడు, లేకపోతే అసలు ఆ హీరో క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయి మతి స్థిమితం లేకుండా పడిపోయినట్టు ఆయన కోసం, ఇంకా అంతా అది చిలవల పలవలు తప్పితే అసలు కథ అనేది ఏమి ముందుకు పోదు. అది ఇంకా ఉన్నటువంటి ట్రిక్ నిజంగా. ఏంటంటే సీరియల్స్ ని బాగా నడిపించాలి అంటే మంచిగా 7 లేకపోతే 6
అంటే 6 to 8 లోపు పెడితే అందరు చూస్తారు కాబట్టి 6 to 8 లోపు మొట్టమొదటి మొదలు పెట్టేటప్పుడు అప్పుడు మొదలు పెడతాడు. దానికి కొన్ని నెలలు అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత దాన్ని టైమింగ్స్ మార్చేసి మధ్యాహ్నం ఉదయానికి పెట్టేసి ఇంకొక కొత్త కథని, అంటే కొత్త కథను కూడా అలవాటు చేయాలి కదా, మళ్ళీ అన్ని చూడకపోతే ఎట్లా, అందుకని ఆ టైంలో తీసుకొచ్చి ఇంకొక కొత్త కథను పెడతాడు అనమాట. అట్లా ఆ, అంటే ప్రజల్ని దాని వైపు మళ్ళించటము, ప్రజల్ని దానికి అలవాటు చేయటంగా ఆ, పని పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత బ్రహ్మముడి అనేటువంటి సీరియల్ కూడా నడుస్తా ఉంది ఇప్పుడు. ఆ బ్రహ్మముడిలో కూడా హీరో హీరోయిన్ ఇద్దరు అనుకోకుండా పెళ్లి చేసుకొని ఉంటారు. వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు. అంటే ఆ అబ్బాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలని తొలగించడానికి ఈ అమ్మాయి కొంత సహకరిస్తుంది. అప్పుడు కొంచెం ఈ అమ్మాయి మీద నమ్మకం ఏర్పడి సరే ఇద్దరం బాగుందాము అనుకునే లోపే ఇంకొక ఉపద్రవం ఏం చేస్తాడు వాడు, కారులో పడిపోయినట్టు వాడికి గతం అంతా మర్చిపోయినట్టు ఆ గతం కోసం నానా ప్రయత్నాలు ఇంకా అంటే ఈ 3 సీరియల్స్ ని చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ కథ ఏం ఉండదు, కాకపోతే నడిపించుకుంటా తీసుకొని పోతా ఉంటాడు. చూసేవాళ్ళు చూస్తున్నారు, డబ్బులు ఆ వాళ్ళకి కూడా బాగానే వస్తున్నాయి, 3 పువ్వులు 6 కాయలుగా. ఉమ్, అయితే ఈ సీరియల్స్ మీద కొంతమంది సర్వేలు చేశారు. ఆ ఎవరు ఆ సర్వేలు నిర్వహించారు అంటే మీడియా అండ్ ఉమెన్, మోహిత్ పబ్లికేషన్స్ ఢిల్లీ వాళ్ళు, తర్వాత టెలివిజన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ క్లాసికల్ పబ్లిషర్స్ ఢిల్లీ వాళ్ళు, అట్లానే ఉమెన్ అండ్ మాస్ మీడియా అనే ఇట్లా చాలా ఆ, ఈ ఈ అసలు ఈ ఆడవాళ్ళు ఈ సీరియల్స్ దీని మీద ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు అనే దాని గురించి కొన్ని సర్వేలు చేశారు. అయితే ఈ సర్వేలు తెలంగాణలోని నిజామాబాద్ ఆ, లో ఒక 100 మంది మహిళలను తీసుకొని ఈ సర్వేలు వాళ్ళ మీద నిర్వహించడం జరిగింది. ఈ 100 మందిని వీళ్ళు ఏమని అడిగారంటే మీరు టీవీ చూస్తారా అని అడిగారు. అంటే ఆ 100 మంది మేము టీవీ చూస్తామని చెప్పారు. అయితే వయసుల వారీగా ఎంతమంది ఈ సీరియల్స్ ని చూస్తున్నారు అని డేటా తీసుకున్నప్పుడు 18 నుంచి 28 సంవత్సరాలు లోపు ఉండేవాళ్ళు 64% చూస్తారంట. అట్లానే 29 నుంచి 38 సంవత్సరాలు ఉన్నోళ్ళు 24%, తర్వాత 39 నుంచి 49 ఇంకా పైన ఉన్నోళ్ళు ఈ 12% చూస్తారు అని. అంటే అయితే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే 18 నుంచి 28 సంవత్సరాలు అంతా యూత్, అంటే జీవితంలో చాలా అమూల్యమైనటువంటి ఆ, సమయం వాళ్ళది. వాళ్ళు చేయాల్సినటువంటిది నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంటది. కానీ ఆ, వాళ్ళ సమయాన్ని అంతా ఎక్కడిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత వయసుల రీత్యా కూడా వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఆ వయసు టైమింగ్స్ ఉదయము 4% చూస్తే, మధ్యాహ్నము 15% చూస్తే, సాయంత్రము 12% చూస్తే, రాత్రి 41% మంది కంటిన్యూస్ గా టీవీలు చూస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ఈ బ్యాచ్ ఏంటంటే ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా ఆ, మొత్తం 28% కంటిన్యూస్ గా టీవీలు చూసేవాళ్ళు ఆ, వీళ్ళ లెక్కలో సర్వేలో చేరారనమాట. అయితే ఎటువంటివి చూస్తారు అనేది కూడా ఇంకొక డేటా ఇచ్చారు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్కి వచ్చి 78% చూస్తారు. ఇందాక మనం అనుకున్నాం కదా సినిమాల కన్నా ఈ సీరియల్స్ టార్గెట్ అనేది. ఆ, అట్లానే చదువు, ఆరోగ్యము, సైన్స్ ఇటువంటివి ఒక 7%. మిగిలిన ఈ వ్యవసాయం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, న్యూస్ కానీ, క్రైమ్స్ ఇటువంటివి వచ్చి ఆ, ఒక 4-3 శాతం వరకు చూస్తారని చెప్పి వాళ్ళ డేటా మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ లో మీరు టీవీ సీరియల్స్ ని బట్టి ఇంట్లో పని చేసుకుంటారా, లేకపోతే ఇంట్లో పనిని ఆ, చేస్తూ లేనప్పుడు టీవీ సీరియల్ చూస్తారా అని నేను అడిగినప్పుడు 100 మందిలో 91.9 మంది టీవీ సీరియల్స్ వచ్చేటప్పుడు చూసి ఆ మిగిలిన టైంలో పని చేసుకుంటాము అని చెప్పారు. మిగిలినటువంటి 8.1% ఏం చెప్పారంటే లేదు మేము ఇంట్లో పని చేసుకొని మాకు ఖాళీ ఉన్నప్పుడు టీవీ చూస్తాము అని చెప్పి చెప్పారు. అంటే
మొత్తంగా 91.9% టీవీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగిలిన వాటికి ఏది ఇవ్వటం లేదన్న మాట కూడా మనకు అర్థమైంది అనమాట. తర్వాత ఇంకొక డేటా ఏం తీసుకున్నారంటే, రోజుకి ఎన్ని గంటలు చూస్తారు మీరు టీవీ అనే దాని గురించి చూస్తే, ఒక గంట, రోజుకు ఒక గంట 6% చూస్తారంట. రోజుకు 2 గంటలు 28% చూస్తారంట. 2 నుంచి 3 గంటలు 43% ప్రజలు చూస్తున్నారంట. 3 గంటల నుంచి ఇంకా పైన ఎంత టైం అయినా కానీ 23% రోజుకి ఆ, ఈ సీరియల్స్ మీద ఖర్చు పెడుతున్నారు అనమాట. అయితే సీరియల్స్ ఇట్లా చూస్తున్నారు కదా మీరు, ఈ సీరియల్స్ వల్ల మీ జీవితాల్లో ఏమైనా ఆ, మార్పులు జరిగినాయా, లేకపోతే మీకేమన్నా మేలు జరిగిందా, లేకపోతే మీకేమన్నా కీడు జరిగిందా ఏంటి అని అడిగినప్పుడు 56% మంది సీరియల్స్ వల్ల మా లైఫ్ స్టైల్లో చాలా తేడాలు వచ్చినాయి అని చెప్పారంట. అదేం లేదు, మేము దాన్ని ఒకే టీవీ లాగా చూస్తాం, మేము అంత ఎఫెక్ట్ కాలేదు అని అని చెప్పి 15% ఆ, చెప్పారంట. తటస్థంగా 29% ఉమ్, దాని గురించి అభిప్రాయాలు వెలువచ్చలేదన్నమాట. అంటే 56% ప్రజలు టీవీ ప్రభావితం అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకా ఏ ఏ విషయాల్లో మీరు టీవీని అనుకరిస్తున్నారు, లేకపోతే టీవీ వల్ల మీరు ఎటువంటి మార్పులు మీ జీవితంలో చూశారు అని అంటే, ఓ, వాళ్ళ భాష కానీ, లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ స్టైల్ కానీ మేము పాటిస్తాము అని 30% మంది చెప్పినప్పుడు, అలవాట్లు కూడా 8% వరకు మా అలవాట్లు కూడా దాన్ని బట్టి మేము మార్చుకున్నామని చెప్పారు. తర్వాత ఇంటెలెక్చువల్ లెవెల్ 8% మాకు పెరిగింది దానివల్ల అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సోషల్ బిహేవియర్ వచ్చేసరికి 16% మాకు పెరిగింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత స్టేటస్ కానీ, ఫ్యామిలీ రిలేషన్ కానీ ఆ, పెరిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మాకేమి మా జీవితాల్లో మేము దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, మాకు ఏం మార్పు కనిపించలేదు అనేవాళ్ళు 12% ఉన్నారు. ఈ అనుకరణ అనేది, ఈ సీరియల్స్ వల్ల అనుకరణ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. మిగిలినటువంటి సైన్స్ గురించి కానీ, లేకపోతే ఆ, డిస్కవరీ ఛానల్ గురించి కానీ, ఇంకా ఏ కల్చరల్ కానీ, లేకపోతే ఏ ఏది గురించి కూడా ఇంకా చాలా చాలా ఆ, చూడటం అనేది చాలా చాలా తక్కువ అన్నమాట. ఇంకా ఎటువంటివి చూస్తారు అని అడిగినప్పుడు, కామెడీ 25% చూస్తారంట, క్రైమ్ వచ్చేసరికి 45% చూస్తారంట, తర్వాత డివోషనల్ వచ్చి ఒక 10%, తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చి ఇంకా మిగిలినటువంటి శాతం చూస్తామని చెప్పి ఆ సర్వేలో తేలింది. తర్వాత క్రైమ్ సీన్స్ చూపించినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా ఆ, దేన్ని దేన్ని ఎన్ని ఎంతెంత శాతం ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఒక సర్వే తీశారు, ఒక డేటా తీశారు సర్వే చేసినప్పుడు. ఆ దీంట్లో నరహత్యలు 24% ఉంటాయంట. తర్వాత ఆయుధాలతో చంపటం 30%, తర్వాత రేప్స్ 27%, గాయపరచటం అంటే ఆవేశంతో గాయపరచటం 18%, తర్వాత ఉమ్, చంపటం అంటే పగతో చంపటం ఒక 20%. ఇట్లా ఇన్ని రకాలైనటువంటి క్రైమ్ అనేది ఈ వీళ్ళు చూపించిన దాంట్లో ఆ, నమోదైంది. తర్వాత మనకి లక్కీ భాస్కర్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఈ లక్కీ భాస్కర్ అనేటువంటి సినిమాలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, మామూలుగా సినిమాలన్నీ కూడా, సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఆ ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ చెడ్డ పనులు చేస్తాడు, హీరో ఉంటాడు, హీరో మంచి పనులు చేస్తాడు, విలన్ చేసినటువంటి పనులను హీరో అడ్డుకుంటాడు, ఆ, తర్వాత వాళ్ళని కటకటాలని పంపిస్తాడు. ఆ హీరోయిజం ఎక్కువగా ఇష్టపడతాము. ఈ రకమైనటువంటి సినిమాలను మనం ఇప్పుడు సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఇట్లానే చూస్తున్నాము. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ ఆ, హీరోల చేతే ఆ, చెడ్డ పనులు చేయించి, అంటే హీరో చేశాడు కాబట్టి అది మనం కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ, అట్లా మోసం చేయటం కానీ, లేకపోతే తప్పులు చేయటం కానీ,
అది సర్వసాధారణము. దాన్ని ఏం పెద్దగా క్రైమ్ గా మనం ఆపుకోగలేదు, మనం కూడా చేయొచ్చు అనేది ప్రజల యొక్క బుర్రలకి ఎక్కించటం. ప్రజలు తప్పులు చేయడము ఆ, నేర్చుకోవచ్చు, తప్పులు చేయొచ్చు, మీరేమి దానికి సిగ్గుపడాల్సిందో బాధపడాల్సిందో లేదు అనేది మర్మగర్భంగా ఇంకొక రకమైనటువంటి ఆ మూమెంట్ ని మన ముందు తీసుకొచ్చి పెడుతుంది మీడియా. తర్వాత బాంబేలో ఒకసారి ఒక పెద్ద అపార్ట్మెంట్ లో దొంగతనాలు జరిగింది. ఆ దొంగతనాలు ఎన్ని సంవత్సరాలు జరిగినాయి అంటే 4-5 సంవత్సరాలు దొంగతనాలు జరుగుతున్నాయే గాని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ దొంగలను కనిపెట్టలేకపోయారు. ఏంటి ఇంత క్రిటికల్ గా ఉంది ఇది అని చెప్పి వాళ్ళు మాత్రం ఆపకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తానే ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్. అయితే ఇన్వెస్టిగేషన్స్ లో ఒకసారి ఆ, దొంగతనాలతో పాటు హత్య కూడా జరిగింది. హత్య జరిగితే ఈ హత్యలో బయటపడారు. బయటపడిన తర్వాత బయటపడిన వాళ్ళు అందరూ ఎవరయ్యంటే అంత హై స్కూల్ పిల్లలు. ఈ హై స్కూల్ పిల్లల్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే, ఎరా పేరెంట్స్ అంతా మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, మీకేం డబ్బులు అవసరం లేదు, లేకపోతే మీరు అలకా పిల్లలు కాదు, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇట్లా, ఏంటి మీ అవసరం అన్నప్పుడు, మేము క్రైమ్ స్టోరీస్ చూస్తున్నాము, దాంట్లో తప్పు చేసి కూడా ఎట్లా తప్పించుకోవచ్చు, తప్పు చేసి తప్పించుకోవటంలో ఉన్న థ్రిల్ మేము అనుభవించాలి, అందుకని మేము ఇట్లా చేసాము, లేకపోతే మాకేమి డబ్బులు అవసరం లేదు, మాకు ఇంకేం అవసరం లేదు, చూడండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోలీసులను డైవర్ట్ చేయగలిగాము, మమ్మల్ని కనిపెట్టలేకపోయారు అని చెప్పి వెల్లడించడం జరిగింది అనమాట. అంటే మన జీవితాల మీద తెలియకుండానే చాప కింద నీరులాగా ఇదంతా మనకి, మన బిడ్డల యొక్క మెదళ్ళకి ఎట్లా ఎక్కుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట. దీనివల్ల ఆ, చాలా మంది ఆ, చాలా రకాలైనటువంటి నేరాలు నేర్చుకుంటున్నారు, అమలు చేస్తున్నారు. ఇంకా దీనివల్ల యూత్ లో ఆ, భయాందోళనలు, అంటే అన్సేఫ్ కండిషన్స్, సురక్షితం కాదు మన జీవితాలు అనేటువంటి ఒక భయాందోళన, యాటిట్యూడ్ అనేది రాంగ్ గా ఏర్పాటు చేసుకోవటం, నేరం చేసి ఎట్లా తప్పించుకోవాలి, నేరాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు, నేరాన్ని చేయడానికి ఏ మార్గాలను మనకి ఎట్లా చూపిస్తున్నారు, ఇవన్నీ యూత్ మీద పడుతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా కానీ, లేకపోతే స్త్రీల కోసం కానీ, ఆ ఆ వయసులో ఉన్నటువంటి టీనేజ్ లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ ఇటువంటి తప్పులు చేయడానికి మనకి సీరియల్స్ అనేవి బాగా ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్స్ లో ఇంకా ఎక్కువగా ఏం చూపిస్తున్నారంటే, మనం ఇందాక అనుకున్నాం ఆ, స్త్రీలే శత్రువులు అని చెప్తారు. శత్రువులు. స్త్రీలు చూడు ఎట్లా కొట్లాడుకుంటారో, అత్తకి కోడలకు పడదు, అత్తకి ఆడబిడ్డకు పడదు, పక్కన నుంచి వాళ్ళకు పడదు, నీళ్ళ దగ్గరికి పోతే పడదు, అన్ని పొద్దు గూకులు తగాదలే. అసలు ఈ వీళ్ళే పొద్దు గూకులు ఇట్లా తగాదులు ఆడుకుంటారు. మగవాళ్ళు చాలా శుద్ధమైన వాళ్ళు, అసలు మగవాళ్ళు ఎక్కడన్నా కనుక్కోవటం కానీ ఎక్కడన్నా లేకపోతే గొడవలు పట్టడం కానీ ఉండవు. వీళ్ళ వల్ల ఇట్లా ఇళ్ళన్నీ ఇట్లా తయారైపోతున్నాయి, ఇళ్ళన్నీ పాడైపోతున్నాయి అని చెప్తారండి. అయితే వాస్తవంగా జరిగేది ఏంటి అంటే, అన్నదమ్ములు ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కోడలుగా అమ్మాయి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరు ఉండవాళ్ళు వండుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వండుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆస్తులు పంచుకోవాలి. ఆస్తులు పంచుకునే దగ్గర చాలా మంది అన్నదమ్ములు ఒకరినొకరు పంపుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తండ్రి కొడుకులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తప్పు ఎక్కడికి నెడుతున్నారు అని అంటే ఆడపిల్ల మీదకి నెడుతున్నారు. ఆడపిల్ల వచ్చింది, సంసారాలు కూలిపోతున్నాయి, ఆడపిల్ల వచ్చింది, తగాదాలు పెడుతుంది అని మొత్తము ఇదంతా తప్పంతా కూడా ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తారంటే ఆడవాళ్ళ మీదకి తీసుకెళ్లి చూపిస్తా ఉన్నారు. అయితే ఈ సర్వీస్ సెక్టర్స్ అంతా, సర్వీస్ సెక్టర్ నర్సింగ్ ఉంది, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తారో మనందరికీ తెలుసు, ఎంత సహనంగా చేస్తారో మనందరికీ తెలుసు. అట్లానే ఆయాలుగా ఆయాలుగా ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ
ఆడవాళ్లే పనిచేసేది. మాక్సిమం 99% ఆడవాళ్ళే. బెడ్ సైడ్ సిస్టర్స్ అని వచ్చారు ఇప్పుడు. ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళు ఇంట్లో ఉండి మొత్తం పనులు వాళ్ళే చేసేటప్పుడు. తర్వాత తల్లి ఒక వికలాంగుడైనటువంటి బిడ్డని, ఎంత వికలాంగులైన బిడ్డనైనా అప్పుని చేర్చుకొని వాళ్ళు ఏమి చనిపోయేదాకా, వాళ్ళు చనిపోయేదాకా ఇంత సురక్షితంగా ఆ బిడ్డల్ని కాపాడుతుంది. ప్రతి సేవా రంగంలో మదర్ తెరిసా హోమ్స్ లో కూడా, మదర్ తెరిసా హోమ్ కి ఒకసారి ఆమె ఆ వాళ్ళు బెడ్ మీదే పడుకొని అట్లానే పాసిపోతున్నారు, అట్లానే ఎందుకు వెళ్తున్నారు, అయినా కూడా వాళ్ళని లేపి శుభ్రం చేసి మళ్ళా మంచి గుడ్డలు పెట్టి వాళ్ళని మళ్ళా పడుకోబెడుతుంది. వాళ్ళు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. అంటే ఒక చీర ఉంటది మార్చుకోవడానికి, రెండు చీరలే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండకూడదు. వాళ్ళు ఒక పళ్ళెం అంతే, వాళ్ళకంటూ సొంత ఆస్తులు ఉండకూడదు. మరి ఎంత సాక్రిఫైస్ అయ్యి ఆ ఎవరు చేస్తున్నారు? ఒక స్త్రీ చేస్తుందా, ఒక పురుషుడు చేస్తున్నాడా? ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. కానీ సీరియల్స్ లో ఎట్లా వక్రీకరిస్తున్నారనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా ఇంకొక అంశానికి వస్తే పితృస్వామ్య వ్యవస్థని బాగా బలపరుస్తుంది సీరియల్స్. అంటే స్త్రీ ఈ, ఇందాక చెప్పాను కదా, తగాదాలు పెట్టుకుంటారు, రెండు పప్పులు ఒక చోట ఉండవు. తర్వాత ఆడదానికి ఏం తెలియదు. ఆ ఆడది ఆస్తిని సరిగ్గా కాపాడేటువంటి శక్తి ఆడదానికి లేదు. కాబట్టి ఆ యునెస్కో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా మొత్తము 98% ప్రపంచవ్యాప్తంగా కూడా మగవాళ్ళ పేరు మీదే ఉన్నాయి ఆస్తులు. పనిచేసే గంటలు వచ్చి స్త్రీ ఉదయం నుంచి సాయంత్రం దాకా 24 గంటల్లో కనీసం 15 గంటలు 16 గంటలు పని చేయటం కూడా ఉంది. అదే పురుషుడు ఎన్ని గంటలు పని చేస్తాడో మనకు తెలుసు. ఇన్ని గంటలు పని చేసిన, ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేసిన ఆమె వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్ కానీ ఏదైనా కానీ ఇన్ని గంటలు పని చేసినా కానీ ఆమె శ్రమకు విలువ లేదు కాబట్టి ఆమెకు ఆస్తి హక్కు లేదు. అంటే పితృస్వామ్య వ్యవస్థని కాపాడుకుంటూ దానికి దెబ్బ తగలకుండా ఆడవాళ్ళని నిజంగా చూపిస్తూ, ఆడవాళ్ళు పనికిరారు అని చూపిస్తూ ఇంతవరకు ఆ, ఈ సీరియల్స్ మంచి ప్రధాన పాత్రను పోషిస్తూ జనాల యొక్క మనసుల్లో ఆ, ఆడవాళ్ళు ఇంతే అనేటువంటి భ్రమకు మనల్ని అందరినీ గురి చేస్తుంది. తర్వాత ఆ, ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు ఇటువంటి లీడర్స్ మొదట్లో వచ్చినప్పుడు ఆ వీళ్ళు సమాజానికి ఒక ఎగ్జాంపుల్స్ గా ఉండి మహిళలు దేన్నైనా చేయగలరు. మనం కూడా రాజకీయ రంగంలో కానీ ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మనం చేయగలం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ, నింపారు మనకి. ఇప్పుడు మన ఏలిన వారు ఏం చెప్తున్నారంటే అందరు చదువుకోమని చెప్తున్నారు, అందరు చదువుకోండి అంటున్నారు. ఆహా, అందరు చదువుకోవచ్చు, ఎంత ఔదార్యం, ఎంత గొప్ప మనసు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. అయితే ఆ చదువుని ఏం చేస్తున్నారు? ఆ, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళకి కూలోళ్ళు కావాల్సి వచ్చారు. ఏ కూలోళ్ళు? చదువుకున్న కూలోళ్ళు. చదువుకున్న కూలోళ్ళు కావాలంటే అంతో ఇంత చదవాలి ఆడవాళ్ళు. ఆ, సగభాగమైనటువంటి ఆడవాళ్ళు చేయకపోతే ఒక మగవాళ్ళ వల్లే వాళ్ళకి గిట్టుబాటు కాదు కదా. అందుకని చదువుకోండి. సరే చదువుకుంటున్నారు. చదువుకుంటున్న తర్వాత వాళ్ళు మిగిలిన టైంని ఏం చేయాలి? మిగిలిన టైంని వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి? మీడియా వైపు మళ్ళించేసి, మీడియా వైపు మళ్ళించి మీరు ఏదైనా చేయొచ్చు, మీరు శక్తివంతులు ఆ, అని చెప్పి వాళ్ళని మీడియా వైపు శుభ్రంగా మళ్ళించేసి ఇరికిచ్చేస్తున్నారు. మీడియాల్లోనే రకరకాలైనటువంటి పోస్టులు ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళకు ప్రాధాన్యత లేకుండా చేయాలి అని అంటే ముఖ్యమైనటువంటి రంగాలలో మా అందులో కూడా వచ్చింది. ఆ ఆమె అంత ధైర్యంగా పార్టిసిపేట్ చేసినా కూడా ఆమెని విలువ లేని దానిగా ఒక ఉమ్, అంటే ప్రాముఖ్యత లేని వ్యక్తిగా పక్కన పెట్టారు. అట్లానే అన్ని రంగాల్లో చాలా వరకు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఆర్మీ కానీ, ఈ న్యాయశాస్త్రం కానీ, ఏదైనా కానీ వాళ్ళకి రావాల్సినటువంటి దాన్ని వాళ్ళకి రానివ్వకుండా పురుషులకే ఇచ్చి మీకు లేదు, రిజర్వేషన్ లేదో లేకపోతే లేదో ఇది లేదో ఇంకో ఫుడ్ షాపులు పెట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. అంటే
వాళ్ళ యొక్క ఆ, మేధస్సుని ఆ, సమాజానికి ఆ, చూపకూడదు. వాళ్ళ మేధస్సుని సమాజానికి చూపితే పితృస్వామ్య వ్యవస్థ దెబ్బతింటది. ఉమ్, అని పకడ్బందీగా పథకం ప్రకారం పక్కన పెట్టేస్తున్నారు. అట్లానే ఈ ఈ సీరియల్స్ లో ముఖ్యంగా ఫోకస్ చేస్తున్న విషయం ఏంటంటే అక్రమ సంబంధాలు. ఆ, ఈ అక్రమ సంబంధాల మీద అదే చూపించి ప్రతి దాంట్లో చూపించినందువల్ల ప్రజల యొక్క నాడి ఎట్లా తయారైందంటే దాని మీద ఏహభావం కానీ, జిగుప్త కానీ, కోపం కానీ చేయకూడదు కదా అనే దానికి ఆ, చిన్నగా అలవాటు చేస్తున్నారు. ఏ ఆ, ఇంకా ఏమనుకుంటున్నారు, వీటన్నిటిని చిన్నగా వదిలేసుకుంటూ కూడా అది కూడా జీవితంలో ఒక భాగం కదా, అదేం కాదులే అనేటువంటి మానసిక స్థితికి వస్తున్నారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చులే, ఇబ్బంది ఏం లేదు అని మనం కూడా చేసినందువల్ల మనకు ఎటువంటి ఇబ్బంది రాదు కదా, అపోజ్ చేసేవాళ్ళు లేరు కదా, తప్పు అనేవాళ్ళు లేరు కదా అనే పరిస్థితికి ఆ, తీసుకొని వచ్చారనమాట. మన మనసుల్లో అంతా ఎటువంటి బీజాలు వేస్తున్నారు అని అంటే ఇటువంటి ఆ, చెడు రకమైనటువంటి బీజాలు వేస్తూ ఒకరి మీద భార్య అంటే భర్తకి అనుమానం, భర్త అంటే భార్యకు అనుమానం, ఎవరి ఎవరి స్పేస్ వాళ్ళు ఉండకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘాలు పెట్టుకుంటూ ఆ, కుటుంబాల్లో ఆ, వాతావరణం అనేది ఆ, చెడగొట్టడానికి వీళ్ళు బాగా సహకరిస్తున్నారనమాట. తర్వాత ఆ అంతకు ముందు ఉమ్, చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చదువుకుంటున్నారు. చదువుకుంటున్నప్పుడు ఉమ్, నువ్వు బాగా చదువుకో అంటే ప్రైవేటైజేషన్ వచ్చేసింది. చదువులు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి. ఆ, ఈ పనిచేసే సంస్థలు కూడా చదువు, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకొని నువ్వు బాగా మంచి ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో, ఆ, నువ్వు జలసాగా బతుకు, ఇంకా నీకు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉమ్, నువ్వు హ్యాపీగా ఉండు చాలు, ఇంకా మిగిలినటువంటి విషయాలు నీకేమీ అవసరం లేదు, అసలు నువ్వు ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయడానికి ఒక పక్క ఆ, రకరకాలైనటువంటి క్లబ్లో లేకపోతే మీడియానో లేకపోతే ఏదో ఒకటి పెట్టి వాళ్ళని అందులోకి డైవర్ట్ చేసి నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు కావాలంటే అందాల పోటీలు ఉన్నాయి, నీ కెరీర్ ఎంత బాగుంటది, నువ్వు అందాన్ని చూసి నువ్వు సొమ్ము చేసుకోవచ్చు. అట్లానే క్యాట్ వాక్లు, తర్వాత మోడల్ గర్ల్స్, చీర్ గర్ల్స్, తర్వాత క్లబ్స్, ఇటువంటి వాటన్నిటిలో పిల్లల్ని అంటే మహిళల్ని ఆశ చూపించి వాళ్ళని అందులో నెట్టేసి ఇంకా ఒక సమాజం గురించి ఆలోచన కానీ లేకపోతే వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచన కానీ ఏమీ లేకుండా వాళ్ళ బుర్రల్ని శుభ్రంగా ఆ టెస్ట్ వేసుకొని వీళ్ళ ఆలోచనని ప్రోజ్ చేస్తా ఉన్నారు. మరి ఇట్లా నువ్వు చదువుకో, నువ్వు సంపాదించుకో, నువ్వు తిను, నీకు ఇంకా ఏది సంబంధం లేదు అని అంటే మనకు వచ్చేటటువంటి ఈ సోషల్ క్రైసిస్ అన్ని ఎవరు పరిష్కరించాలి, ఎవరు తీర్చాలి? భూ వాతావరణం గురించి కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నీ ఉన్నాయి కదా, వీటి ఏటిని పట్టించుకోకుండా నీ అంతటి నువ్వు బతుకు అని నేను చెప్పడం అనేది ఆ, లేకపోతే ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తు వ్యామోహంలో నుంచి ఇదిగో ఈ వస్తువులన్నింటినీ అనుభవించు, ఈ వస్తువు పోతే ఇంకొక వస్తువు కొనుక్కో, ఉంటే జీవితము అని మానసిక స్థితి దగ్గరికి తీసుకొచ్చి మనల్ని నిలబెట్టారు. ఇకపోతే సినిమాలో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే హీరో ఉండాలి, సినిమాలో హీరో ఉండాలి, విలన్ కూడా హీరోనే ఉంటాడు, స్త్రీకి పరిమితమైన పాత్ర. అయితే ఇక్కడ ఆ, వీళ్ళు ఏం చేశారు అని అంటే సీరియల్ వాళ్ళు దానికి ఆ, ఆ ఫార్ములాకి నెగిటివ్ గా అంటే అక్కడ ఎంతమంది పోతారు, కొంతమంది సినిమాలు చూస్తారు. అది ఫ్యామిలీ టైప్ అయితే మహిళలు వెళ్తారు, ఫ్యామిలీ టైప్ కాకపోతే మహిళలు వెళ్ళటానికి ఇష్టపడరు. అందుకని సినిమాలకి ఆ క్వైట్ డిఫరెంట్ గా ఒక కుటుంబ కథాంశాన్ని తీసుకొని కుటుంబంలో ఉండేటువంటి విషయాల చుట్టూరు ఈ కథ నడిపించి ఇక్కడే అక్కడ హీరోలు
విలన్లు మగవాళ్ళు అయితే ఇక్కడ హీరోలు హీరోయిన్లు విలన్లు కూడా ఆడవాళ్ళే అన్నమాట. మొత్తము ఇట్లా మొత్తం సొసైటీ మొత్తాన్ని అంటే అక్కడికి బాను మిగిలినటువంటి వీళ్ళందరినీ టార్గెట్ చేసి వీళ్ళ మీదే కథలల్లి ఈ రకమైనటువంటి సీరియల్స్ అనేవి జనాలకి నెత్తిన రుద్దుతా ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారుడికి ఎక్కడ ఏ ఫార్ములా ఉపయోగిస్తే సక్సెస్ అవుతాము ఏ- అనేది బాగా తెలుసు అన్నమాట. బాగా తెలిసి ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ ఫార్ములా ఉపయోగించి బుట్టలో వేస్తున్నాడు, ఇక్కడ ఈ ఫార్ములా ఉపయోగించి తీసుకుంటున్నాడు. అయితే ఒక సినిమా ఉమ్, ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది, దాన్ని అక్కడ వదిలించుకొని వచ్చేస్తాం. కానీ సీరియల్ అట్లా కాదే. నీ నవనాడులు, నీ టైము, నీ డబ్బులు, నీ తెలివితేటలు మొత్తాన్ని, బుర్రను మొత్తాన్ని అక్కడే పెట్టేసి పణంగా పెట్టి నీ జీవితంతో ఆడుకోవటం కదా. ఇది ఎంత దుర్మార్గమైన విషయం. సమాజాన్ని ఆ, ఏం చేస్తున్నాము మనం, ఇది దేనికి ఉపయోగిస్తున్నాం, ఏదైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేకుండా ఈ సీరియల్స్ మన మైండ్ ని ఆక్రమిస్తాయి. టెక్నాలజీ ఇప్పుడు మనకి ఇబ్బుడు ముబ్బుడిగా వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించి రకరకాలైనటువంటి సౌకర్యాలు పొందటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీని దేనికి వాడుకోవాలి? వ్యవసాయానికో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కో, లేకపోతే ఇంకా దేనికో సులభంగా అంటే సామాన్య మానవుడికి సైన్స్ ఉపయోగపడే విధంగా టెక్నాలజీని మనం వాడుకోవాలి. అయితే ఇక్కడ టెక్నాలజీని దేనికి వాడుతున్నారు? నేరాలు ఎట్లా చేయాలా, తర్వాత ఎట్లా చేసి తప్పించుకోవచ్చు, ఆ తర్వాత బ్లూ ఫిలిమ్స్ ఎట్లా తీయాలా, ఎక్కడెక్కడ పెట్టి అమ్మాలా, ఏ సైట్స్ లో అయితే బాగా డబ్బులు వస్తాయి, అట్లానే క్రైమ్స్ ఎట్లా చేయాలి, ప్రజలకి క్రైమ్స్ ఎట్లా నేర్పించాలి, తర్వాత వస్తు వ్యామోహం, వస్తువులు ఎన్ని రకాలైనటువంటి వస్తువుల్ని టెక్నాలజీ ద్వారా ఆ, అమ్ముకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. వీటన్నిటితోటి ఏం చేస్తున్నాడు? ప్రజల యొక్క జీవితాలని ఛిద్రం చేస్తున్నాడు. ప్రజల యొక్క ఆలోచనల్ని ఆమ్, సవ్యంగా లేకుండా అపసవ్య మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు వస్తే, మ్యాచ్ ఒక దగ్గర ఆడితే మిగిలినటువంటి అన్ని భాషల్లోకి తర్జుమా అవుతుంది. ఒక ఒక వ్యవసాయదారుడు పంట పండిస్తే ఆ వ్యవసాయదారుడు పంట ఎట్లా అమ్ముకోవాలనేది ఏ సీరియల్లో చూపిస్తారు. లేకపోతే ఉమ్, గొప్పగా రాణించినటువంటి స్త్రీ జీవితాలను ఎక్కడా ప్రస్తావించరు. ఆ, లేకపోతే ఒక టెక్నాలజీ ఉపయోగించి మనం ఎట్లా బాగుపడాలనేది చెప్పరు. నీ జీవితానికి పనికొచ్చేది ఏది చెప్పరు. నీ జీవితానికి ఏది పనికిరాదో అది మాత్రం చెప్తారు. నువ్వెట్లా నాశనం అయిపోవాలో చెప్తారు, నువ్వెట్లా బాగుపడకూడదో చెప్తారు, నీ కుటుంబం ఎట్లా శిథిలం అవ్వాలో చెప్తారు. అంటే మనిషికి ఏ రకంగా ఏ కోణంలో కూడా ఉపయోగపడినటువంటి అంశాలన్నిటినీ తీసుకొచ్చి మన నెత్తిన రుద్దుతుంటే మనం ఇది టైం పాస్ అనో, లేకపోతే ఆహా ఓహో అనో ఎంజాయ్ చేస్తాం. ఆ, మనల్ని ఏం చేస్తున్నాడు? వాడి సొమ్ము చేసుకుంటున్నటువంటి కళలన్నింటినీ మన బుర్రలోకి రుద్ది మనల్ని కళలకి దూరం చేస్తున్నాడు, కళా విహీనులు చేస్తున్నాడు. కళ అంటే తెలియకుండా చేసినందువల్ల మన బిడ్డలు ఏమవుతున్నారు? వాళ్ళకున్న టైం అంతటినీ సెల్ ఫోన్లకో లేకపోతే ఇంకో దానికో ఉపయోగిస్తున్నారే కానీ నిజమైనటువంటి జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని ఎవరు పొందలేకపోతున్నారు. రోజుకి కనీసం మనం అనుకున్నాం 4 గంటల పైన చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఇవి చూసి ఏం చూస్తారు? అదే రిపీటెడ్, ఆ ఘోరాలు, నేరాలు, తన్నుకోవటము, లేకపోతే మోసం చేయటము, కక్షలు కార్పణ్యాలు, అహింస, ఆ, హింస, ఇవే చూపిస్తా ఉంటారు. ఇవన్నీ చూసి 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 ఏ మానసిక స్థాయి ఏ ఏ స్థితికి దిగజారుతుంది. ఇప్పుడు మనం ఆ హ్యాపీగా ఉండాలి అని అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు అని అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా లేటెస్ట్ ఏంటంటే మంచి ఆహారం తీసుకున్నందువల్ల ఆరోగ్యంగా ఉండము, నీ జీవన శైలి కరెక్ట్ గా ఉండాలి. నీ జీవన శైలి కరెక్ట్ గా ఉండాలంటే నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు, నువ్వు సంతోషంగా లేకుండా బాధపడుతుంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. కాబట్టి ఈ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన మనం సంతోషంగా ఉండేటువంటి వాటిని చూడాలి, ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? రసాయనిక చర్య జరిగి ఆక్సిటోసిన్,
లేకపోతే సెరోటోనిన్, ఎండార్ఫిన్, డోపమిన్ ఇటువంటి హ్యాపీ హార్మోన్స్ విడుదలయ్యి నువ్వు ఆ, సంతోషంగా ఉంటావు. కానీ నువ్వు లేచిన దగ్గర నుంచి 3 గంటలు చూడు, 4 గంటలు చూడు, తన్నుకోవటం, తలకలు పోసుకోవటం, విలనిజాలు, ఆ హింస, సెక్స్, ఇవన్నీ బుర్రల్లో దూరతా ఉంటే నీ జీవన శైలి ఏమైనట్టు? నువ్వు జీవితాన్ని నిజంగా ఎంజాయ్ చేస్తున్నావా? పోనీ నీకున్న టయాన్ని నువ్వు దేనికి ఉపయోగపెడుతున్నావు? ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి విషయాలే. ఇకపోతే 70, 80 దశకాల్లో ఈ మీడియా ప్రభావం మన మీద అంత లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం? ఆ, చదువుకుంటున్నప్పుడే కొంత టయాన్ని చదువుతో పాటు ఇంట్లో పనిచేసేవాళ్ళము. తర్వాత మిగిలిన టయాలు ఏదన్నా ఉంటే ఆర్గనైజేషన్స్ లో పనిచేసేవాళ్ళం. ఇట్లా ఆర్గనైజేషన్స్ లో ఎవరైతే పనిచేశారో వాళ్ళే ఇప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్స్ గా ఉన్నారు, ప్రజా సంఘాలను నడుపుతున్నారు, ఎంతో కొంత సొసైటీకి ఉపయోగపడే వ్యక్తులుగా ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? నీ కోసమే నువ్వు బతుకు, ఇంకా మిగిలిన సమాజం బలేదు, నీకు ఏం బల్లే. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు సంపాదించుకుంటే చాలు. పక్కనోడిని మోసం చేసైనా నువ్వు సంపాదించుకో. సంపాదించడం అనేది ముఖ్యం. నువ్వు ఏం చేసావు అనేది నాకు ముఖ్యం కాదు. నువ్వు డబ్బులు సంపాదిస్తే నువ్వు చాలా గొప్పవాడివి. కాబట్టి మిగిలినటువంటి విషయాలు నీకేమీ అవసరం లేదు. నువ్వు మాత్రమే హాయిగా ఉండు, నువ్వు మాత్రమే సంతోషంగా ఉండు అనేటువంటి చెప్పే పరిస్థితిలో మనం ఇప్పుడు నిలబడి ఉన్నాం. మొత్తము నువ్వు ఏమి తిను, ఏ ఏమి తాగాలి, ఏమి ధరించాలి అనేది మొత్తం మార్కెటే నిన్ను శాసిస్తుంది. సీరియల్స్ కోసం యాడ్స్ కాదు, యాడ్స్ కోసమే సీరియల్స్ పనిచేస్తుంది. వాడిచ్చే హాఫ్ లో మొత్తము ఒక 10, 12 నిమిషాలు తప్పితే మిగిలిన మొత్తం సీరియల్స్, మొత్తం యాడ్స్. ఆ యాడ్స్ లో కూడా స్త్రీని ఏం చేస్తున్నాడు? కొత్త కోడలు టీ ఇస్తే కొత్త కోడలు టీ ఎట్లా పెట్టింది అనేది కాదు ప్రాధాన్యత. అది మా 3 రోజెస్ టీ వాడారు కాబట్టి అది బాగుంది. వాషింగ్ మిషన్ లో మా వాషింగ్ మిషన్ బట్టలు ఎట్లా ఉతికితే ఎంత తెల్లగా వచ్చినాయి, మా సర్ఫ్ ఎంత తెల్లగా ఉంది అనేది ముఖ్యం. కానీ నీ నువ్వేం లేవు అసలు, నీ ఉనికి లేదు, నీ పరిస్థితి అసలు అక్కడ అవసరంలా. కాబట్టి మొత్తము కూడా మార్కెటే మన జీవితాలని శాసిస్తుంది. మార్కెట్ చెప్పినట్టే మనం బతకాలి. అంటే మనం వాళ్ళ చేతిలో బందీలుగా ఎట్లా ఉంచుకోవచ్చు, మన మెదడుని ఎట్లా కంట్రోల్ చేసి ఆడించవచ్చు, మనం అసలు ఏ స్థాయిలో బతకాలి అనేది మొత్తం కూడా మన చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లో పెట్టేశాము. మనం మన బుర్రతోటి మనం ఆలోచించినంత కాలం కూడా సమాజం ఇట్లానే ఉంటది. మనం మనం ఎంతో కొంత ఆలోచిస్తే మన బిడ్డల్ని ఆలోచించే అవసరం కూడా ఆ, ఖచ్చితంగా ఉంది. దీని వైపున కూడా మనం కొంచెం ఆలోచించాలి. అయితే సీరియల్స్ లో చూపించినంత దారుణాలు, ఘోరాలు, హింసలు ఆ, చాలా వరకు మన కుటుంబాల్లో లేవనే చెప్పాలి. ఉంటే ఎక్కడైనా ఒకటి అరా ఉంటదేమో కానీ దాన్ని ఎలిమెంట్ గా తీసుకొని అసలు మొత్తం సమాజం ఇట్లానే ఉంది అని భయంకరంగా మనల్ని ఫోకస్ చేయటం అనేది చాలా చాలా ఆ, నిరాశాజనకమైనది, చాలా ఖండించదగినటువంటి విషయం కూడా. అవసరం ఉన్నా లేకపోయినా అతిశయోక్తులతోటి దాన్ని సంవత్సరాలు సంవత్సరాలు పొడిగించి మన టయాన్ని అంతటిని తినేసి మనకున్నటువంటి ఆ టైంలో మన ప్రొడక్టివిటీని దెబ్బతీసి ఉత్పత్తిలో స్త్రీలను భాగస్వామ్యం చేయకుండా మీదేమి లేదు అనే పరిస్థితిలో మనల్ని నిలబెట్టి ఇట్లా చేయటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ, మనం ఏమైనా చేయగలమా? అసలు మనం మనం చేయగలిగే స్థితిలో ఉన్నామా? ఉంటే ఏ రకంగా మనం ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే ఆ, మహిళా సంఘాలుగా కానీ, ఎన్జిఓస్గా కానీ ప్రజల దగ్గరికి, మహిళల దగ్గరికి మనం కలిసినప్పుడు అమ్మా ఇటువంటి రోతమాలినటువంటి సీరియల్స్ మీద మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా నీ ఆరోగ్యం కోసం, నీ సంతోషం కోసం, నీ కుటుంబం యొక్క పెరుగుదల కోసం, నీ బిడ్డల కోసం ఆ టయాన్ని నువ్వు ఖర్చు పెట్టుకో. దీనివల్ల ఏమి ఒరిగేది ఏమి లేదు. వీటిని ఇంత భయంకరమైనటువంటి వాటిని మనం చూడకుండా మన నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి అవేర్నెస్ మనం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి
ముఖ్యంగా మహిళలకి కలిసినప్పుడు ఇవ్వాలి. ఇంకా ఇటువంటి దారుణాలు ఇంకా పెరిగిపోతూ ఒకళ్ళ నుంచో ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ చూపిస్తా ఉన్నాయి కాబట్టి వీటి ప్రభావం బిడ్డల మీద ఉంటది కాబట్టి మనం అధికారులకి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ, బోర్డుకి ఆ, కలిసినప్పుడు మెమరాండమ్స్ ఇవ్వటం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఖండించడం అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే టోటల్ గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్త్రీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. పితృస్వామ్య వ్యవస్థని వాళ్ళ బుర్రలో బలంగా ఉంది కాబట్టి పితృస్వామ్య వ్యవస్థని కొనసాగించాలి. స్త్రీ చైతన్యవంతం అయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. స్త్రీ చైతన్యం అయితే తన ఓటు హక్కును వినియోగించుకుంటది. స్త్రీ చైతన్యం అయితే వాళ్ళు చేసే ఆగడాలని అడుగుతుంది. అందుకని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలన్నా వాళ్ళ యొక్క బాధ్యతలు పారాలన్నా స్త్రీ చైతన్యవంతం కాకూడదు. ఆమె శక్తియుక్తులన్నీ కూడా ఇట్లా పనికిమాలిన సీరియల్స్కో లేకపోతే పూజలకో పునస్కారాలకో వాళ్ళ టయాన్ని అంతటినీ పెడదవ పట్టించి నిర్వీర్యం చేసి కుటుంబాలను నాశనం చేసి విచ్ఛిన్నం చేసి కుటుంబాన్ని ఎంత అస్తవ్యస్తమైతే వాళ్ళ పరిపాలన బాగా కొనసాగుతుంది. వాళ్ళ ఆటలు సాగుతాయి, వాళ్ళ పాచికలు పారుతాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా స్త్రీని సిద్ధం చేయటం, స్త్రీ బుర్రని పనికి రాకుండా చేయటం, చైతన్యవంతంగా ఉంచటం కోసం వీళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ, మన బాధ్యతగా మనం ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి అనేది ఆ, మనకి గుర్తుండాలి. ఆ, చేతనైనంత వరకు మనం అది చేయటం అనేది ఆ, అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.